ఒకే ఒక లేఖ. ఇప్పుడు ఆ లేఖపై వివరణ. ఇప్పుడు 100 ప్రశ్నలకు కారమైంది అదే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ. ఆ లేఖపై కవిత స్పందిస్తూ ప్రస్తావించిన అంశాలు: కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్నది కవిత ఆరోపణ. ఆ దయ్యాలు ఎవరన్నది చెప్పలేదు. కానీ కాంగ్రెస్ బీజేపీలకు ఒక అస్త్రం ఇచ్చినట్టయింది. ఛాన్స్ దొరకడంతో కాంగ్రెస్ బీజేపీలు చెలరేగిపోతున్నాయి. కవిత లేఖ చుట్టూ విమర్శలలుతూ బీఆర్ఎస్ పై బాణాలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెబుతున్న తమ ఆరోపణలకు బలం చేకూరిందని కాంగ్రెస్ సర్వం పెంచితే డాడీ డాటర్ లేఖను ఒక డ్రామాగా కొట్టిపారేసింది బీజేపీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే కోణంలో విమర్శలు కూడా చేశారు. మరో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అయితే షర్మిల ఎపిసోడ్ను కూడా తీసుకొచ్చారు. అన్నలు వదిలిన బాణాలు ఆ అన్నలపైనే గురిపెట్టాయంటూ ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కాంగ్రెస్ ఉందన్నది లక్ష్మణ్ ఆరోపణ. మొత్తానికి కవిత లేఖ, వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బీఆర్ఎస్ లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. పార్టీ నేతలు ఎవరూ తొందరపడి స్పందించొద్దని కేటీఆర్ చెప్పినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సో గుడ్ ఆఫ్టర్నూన్. సో కవిత లేఖ ఏదైతే 6 పేజీల లేఖ ఉందో, గుడ్ ఫీడ్బ్యాక్ అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ కవిత రాసినటువంటి 6 పేజీల లేఖ కేసీఆర్కి ఏదైతే ఉందో, సో దాంట్లో కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఎందుకు గతంలో లాగా పంచ్ మిస్ అయింది స్పీచ్ లో అన్నది ఒక పాయింట్ అయితే గనక, ఇంకా కొన్ని నెగిటివ్ అంశాలని కూడా దీంట్లో కవిత ప్రధానంగా స్పందించడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు, తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం గురించి, అట్ సేమ్ టైం తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా విషయాలపైన ఎందుకు మాట్లాడలేకపోయారు, తెలంగాణ గేయం గురించి ఎందుకు ప్రస్తావించలేకపోయారు, ఆపరేషన్ కగారు గురించి కేవలం 2 మాట్లాడడం, ఆఫ్ కోర్స్ ఆపరేషన్ కగారు గురించి మాట్లాడడం అభినందనీయమే. కాకపోతే ఎందుకు నన్ను అంత సఫర్ చేసినటువంటి బీజేపీని ఎందుకు కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీ కేటాయించడం జరిగింది. సో బీజేపీకి మీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా అంటే ఒప్పందం ఉందా అంతర్గతంగా, ఆ విషయం పైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ విషయంలో ఎందుకు కేసీఆర్ చాలా స్ట్రాంగ్ గా గట్టిగా మాట్లాడలేకపోయారు, నన్ను అంత ఇబ్బందులకు గురి చేశారు, జైల్లో కూడా పెట్టడం జరిగింది, ఎందుకు బీజేపీని కేవలం టార్గెట్ చేశారు 2 నిమిషాలు మాత్రమే అని కవిత మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కవిత వ్యాఖ్యలు నిజానికి ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇంట్లో కుటుంబంలో పడడం లేదా, సో కేసీఆర్ తో విభేదించారా కవిత, కేసీఆర్ కి ఒక స్వీట్ వార్నింగ్ తన లేఖ ద్వారా ఇచ్చారా అన్నది ప్రధానంగా ఒక చర్చ ఇప్పుడు బలంగా నడుస్తోంది. అండ్ మోర్ ఓవర్ దీనిపైన ఇప్పటికే కేటీఆర్ కూడా కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా భేటీ కూడా అయినట్టుగా తెలుస్తోంది. ఏం మాట్లాడినా గానీ, అంటే ఈ లేఖ పైన ఏం మాట్లాడినా గానీ అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమి మాట్లాడొద్దంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్ కు సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ కూడా పార్టీ నాయకులందరికీ దీనికి సంబంధించి ఇప్పటికే మాట్లాడింది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ మొన్న యంగ్ ఇండియా గానీ, నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చినటువంటి క్రమంలో కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా కూడా కేటీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. కవిత చెప్పినటువంటి దయ్యాలు, దేవుడు అన్నటువంటి ఈ పాయింట్ల పైన మీడియా ప్రశ్నిస్తే దానిపైన ఏం మాట్లాడదు, అది అంతర్గతంగా ఏదైనా అంటే అంతర్గత వేదికల పైన మాట్లాడదు, కానీ ఇట్లా బహిరంగంగా మాట్లాడకూడదంటూ కూడా కవితను ఉద్దేశించుతూ ఒక సూచన ప్రాయంగా ఒక చిన్న హెచ్చరిక మాత్రం కేటీఆర్ చేశారు ఆ రోజు మీడియా ఎదుట. అండ్ మోర్ ఓవర్ అంతకు మించి మాత్రం ఏ క్వశ్చన్ కి రెస్పాండ్ అవ్వలేదు, ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా తీసుకోలేదు.
రైట్. ఇక ఇట్లాంటి నేపథ్యంలో సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ అయితే ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. సో కవిత విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే కవితను అంటే కూతురు కాబట్టి చూసి చూడనట్టు ఏమైనా వదిలేస్తారా? సో బీఆర్ఎస్ నాయకత్వం ఈ లేఖ పైన ఎందుకు గుమ్మనంగా ఉంది, ఏం మాట్లాడినా గానీ అటు కాంగ్రెస్ కి ఇటు భారతీయ జనతా పార్టీకి ఆయుధంగా మారుతుందన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే సో ఆ విషయాన్ని అట్లా ప్రస్తావించారు. 2 రోజులు ఆల్మోస్ట్ మీడియా మొత్తాన్ని తెలంగాణ రాజకీయాలని బీఆర్ఎస్ పార్టీని షేక్ చేసినటువంటి కవిత తర్వాత మౌనం. కేసీఆర్ కేటీఆర్ నుంచే సూచనలు పోయాయి, ఎవరు మాట్లాడకూడదని. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, ఏం జరుగుతుంది, పొలిటికల్ స్ట్రాటజీ ఎట్లా నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది మాత్రం ఒక చర్చ బలంగా నడుస్తుంది. దీనిపైన మనం మాట్లాడదాం. కరెంట్ రాజు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అట్ సేమ్ టైం ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా రాజు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రాజు గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. యా నమస్తే రాజు గారు. సో అంటే ఈ లేఖ వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. సో ఆఫ్ కోర్స్ వచ్చిన రోజు కూడా సైలెంట్ అయ్యారు. ఎవరైతే లేఖ రాశారనేటువంటి పేరు ఉందో సో వాళ్ళు మాట్లాడితేనే దీనికి ఒక అథెంటికేషన్ ఉంటది అని కవిత మాట్లాడేంత వరకు చూడడం జరిగింది. బట్ మాట్లాడిన తర్వాత కూడా కుటుంబంలో ఏం జరుగుతోంది, సో రాజకీయాలు జరుగుతున్నాయి, కవిత పైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా, మిగతా వాళ్ళకి తీసుకున్నట్టు, సో ఎందుకు గుంభనంగా ఉన్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడకూడదు అనేది ఒక చర్చ వచ్చింది అధిష్టానం నుంచి. సో ఎట్లా చూడొచ్చు ఈ కవిత అంశాన్ని, ఎందుకు సైలెన్స్ నడుస్తుంది, సో ఏమైనా వేటు వేసే అవకాశం ఉంటుందా, లేదంటే చూస్తున్నట్టు వదిలేస్తున్నారు అనుకోవాలా? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ఇది పార్టీ అంతర్గత విషయం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం. పార్టీలో జరుగుతున్నటువంటి మంచిని గాని చెడును గాని కవిత గారు డాడీకి లేఖ రాసే సాంప్రదాయం ఈ రోజు కొత్తగా కాదు. ఇలాంటి లేఖలు చాలా రాశారు. కాకపోతే ఈసారి రాసినటువంటి లేఖ బయటపడింది. నేనేమంటున్నానంటే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండడానికి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో కూడా నియోజకవర్గాల వారీగా చాలా సార్లు ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ అంటే పార్టీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్, నాయకులకు సంబంధించింది, ఉద్యమకారులకు సంబంధించి, పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి అన్ని ఫీడ్బ్యాక్లు దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు తీసుకొని ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి గారికి ఆ యొక్క ఫీడ్బ్యాక్, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ పార్టీ నాయకుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వడం జరిగింది. సేమ్ కవిత గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రం మొన్న ఓడిపోయిన తర్వాత కానీ లేకపోతే భారీ బహిరంగ సభలో ఇంకా ఏం చేస్తే బాగుండి, ఇంకెట్లా చేస్తే బాగుండు అనేది ఒక సూచనలు ఇవ్వడం, అది కొంతవరకు అంతర్గత ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా తను ప్రతిసారి రాస్తుంటా అని చెప్పేసి చెప్పగానే తనే వచ్చి స్వయంగా చెప్పింది. సో దీంట్లో ఇక దీనిని పెద్దగా చూసి మీడియా ఇక ఉదయం లేసి రాత్రి దాకా ఇక వేరే ఏ ఇష్యూ లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి దానిపైన పార్టీ ఎప్పుడు కూడా సైలెంట్ లేదండి. దాని తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు, ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ ఉన్నారు. మొన్ననే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ కానీ కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కానీ ప్రజల పక్షాన వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఒక పార్టీ అంతర్గత చిన్న ఒక సమాలోచన అనవచ్చు. దీన్నే పెద్దగా వేటు వేసి లేకపోతే ఇక కవిత గారు అయిపోయారు, ఇక కవిత గారు వెళ్ళిపోతారు, కవిత గారు చెప్పనేకూడదు, కవిత గారు మాట్లాడనేకూడదు అనేది బయట నుంచి వస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కావు. అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంకా మనం ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేసిరు అనేది ఒక పాజిటివ్ నెగిటివ్ అంశాలు మాట్లాడతా ఒక అధ్యక్షుల గారికి లేఖ రాసింది. ఆ అధ్యక్షుల గారికి లేఖ రాసింది కూడా ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో వచ్చింది. అది ఏ రకంగా వచ్చింది, దాని వెనకాల ఎవరైనా ఇవి ఉన్నారా అని చెప్పేసి కవిత గారు కొద్దిగా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక బిడ్డగా నాకే అంత ఇక్కడ రాజు గారు ఇక్కడ ఇంకొక పాయింట్, కరెక్ట్ రాజు గారు, అంతర్గత వేదికల పైన మాట్లాడాల్సినటువంటి అంశాలు ఇట్లా బహిరంగ వేదికల పైన మాట్లాడడం, దాన్ని బహిరంగపరచడం కరెక్ట్ కాదు. సో మీడియా ముందు కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. కేసీఆర్ దేవుడైతే దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కొంతమంది కోవట్టున్నారన్నది ప్రధానంగా కవిత చేసినటువంటి ఎలిగేషన్. సో ఇప్పుడు ఆ విషయంలో కూడా పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదంటే కోవట్టు నెరవేసేటువంటి చర్య తీసుకుంటుందా? అంతర్గతంగా మాట్లాడాలి, బహిరంగంగా మాట్లాడొద్దంటూ కేటీఆర్ చేశారు. సో ఇప్పుడు ఏమైనా పార్టీ చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? పార్టీ చర్యలు పార్టీ ఏం తీసుకుంటది అనేది గౌరవ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూర్చొని చర్చిస్తారు. అది చర్యలు తీసుకునేంత పెద్దదైతే నేనైతే ఏమనుకుంటున్నా అంటే చర్యలు తీసుకునేంత పెద్ద అక్కడ ఏం జరగలేదు. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి అన్యాయంగా కానీ లేకపోతే పార్టీకి వెన్నుపోటు కానీ పార్టీ డ్యామేజ్ అయ్యేటట్టు కానీ అక్కడ ఏం జరిగింది లేదు.
కాకపోతే ఏంటంటే బయటి ప్లాట్ఫామ్ లో మాట్లాడకూడదు. బయటి ప్లాట్ఫామ్ లో ఇవన్నీ మాట్లాడడం వల్ల వేరే మెసేజ్ పార్టీకి కానీ ప్రజలకు కానీ వేరే మెసేజ్ పోతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మాట్లాడారు. అది చాలా వన్ సెకండ్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. ఏవై స్వామి. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, లేఖ తర్వాత ఎట్లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? ఇంటర్నల్ గా ఏం జరుగుతోంది? కవిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ లైన్ లోనే ఉన్నాయా? పార్టీ లైన్ అతిక్రమించి మించి మాట్లాడారా? లేదంటే తండ్రి అన్న కోణంలో మాట్లాడారా? పార్టీ లైన్ లో మాట్లాడారా? కవిత పైన ఏమైనా చర్యలు ఉంటాయా? లేదంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎట్లా ఉండబోతోంది? దీన్ని ఎట్లా చూడొచ్చు? అందరూ అయితే సైలెంట్ గా ఉన్నారు. సో కేసీఆర్ దగ్గర నుంచి కూడా ఒక ఆదేశం రావడం జరిగింది. ఏం మాట్లాడినా కానీ దీనిపైన ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందంటూ కూడా కొన్ని చర్చలు ఒకటి బలంగా నడుస్తుంది. సో వాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యాక్చువల్లీ? అంటే ప్రధానంగా ఒకవైపు కవిత లేఖ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత స్తబ్దత నెలకొని ఉన్నది. ఒకవైపు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తోటి కేటీఆర్ నిన్న మధ్యాహ్నం 20 సమావేశమైన తర్వాత కేసీఆర్ నుంచి ఒక స్పష్టమైన ఆదేశం పార్టీ వర్గాలకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరు కూడా ఈ విషయంలో బయటికి స్పందించొద్దు, పార్టీకి డ్యామేజ్ చేసే విషయంలో ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఒక ఆదేశం వచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు కవిత విషయంలో ఎవరు కూడా తొందరపడి మాట్లాడుతుంది పార్టీకి నష్టం చేయకపోగా ఒకవైపు ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టుగా కూడా భావించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇదే విషయంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎవరైనా సరే పార్టీ అంతర్గత విషయంలో పూర్తిగా అంతర్గత చర్చించాలి తప్ప బయటికి ఎక్కి పార్టీకి సంబంధించిన డ్యామేజ్ చేసే విషయాలు ఎవరు మాట్లాడొద్దు. ఇలాంటి లేఖ విషయంలో సాధారణంగా గతంలో పార్టీకి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత దాదాపు 30 నియోజకవర్గం వారిగా అన్ని రివ్యూలు నిర్వహించారు. చాలా మంది బాహాటంగానే పార్టీలో లోటుపాట్లను వ్యక్తపరిచారు. కొద్దిమంది చెప్పలేని వారంతా కూడా లేఖల రూపంలో కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. కవిత కూడా గతంలో కూడా ఇలాంటి లేఖలు చాలా రాసినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా రాసిన లేఖ మాత్రం బయటికి రావడం, ఒకవైపు ఎలకతుర్తి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత ఒక ఫీడ్బ్యాక్ పేరుతోటి ఆమె ఇచ్చినటువంటి లేఖ బయటకు రావడం పట్లనే ఇప్పుడు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాను రాసిన లేఖ బయటకు రావడం పట్ల ఇంటి సంబంధించిన కోవట్లు ఎవరు దీన్ని బయటపెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇదే అంశం సంబంధించి పార్టీ అధిష్టానం కావచ్చు, మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ దీని మీద స్పందిస్తే తప్ప ఈ విషయాలు ఎవరు మాట్లాడకుండా ఉన్నారు, అందరూ మిన్నకుండా ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో జయశ్రీరాళ్ళు కేసు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పేరు బయట రావడం, మరోవైపు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ముందుకు కేసీఆర్, హరీష్ రావు, మరోవైపు ఇరులాందరి పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా కవిత లేఖ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ గా కొంత ఈటు రాజేసింది. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలకు ఒక ఈగర్ సృష్టించింది. వాళ్ళు కూడా అంతే స్థాయిలో ఒకవైపు ఎదురుదాడి చేయడం జరిగింది. వాళ్ళ అంతర్గత సమావేశాలు, అంతర్గతంగా ఉన్న విషయాలను కూడా ఒకవైపు పార్టీలో బయటపడుతున్నాయి. గతంలో ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్ కు చర్మలకు పోలిక చేస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇటు కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయి దీనికి స్తబ్దత ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన విషయంలో కవిత కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, పార్టీలో ఉన్నటువంటి ఇంటి కోర్టులో కూడా బయట పెట్టాలని చెప్పేసి ఆమె మాట్లాడిన విషయాలు ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు తప్ప ఆమె లేఖ విషయాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఆమె లేవనెత్తిన విషయాలు కూడా అందరూ చాలా కాలంగా చర్చించుకుంటున్న విషయాలు కాబట్టి ఆమె లేఖలో కొత్త విషయం ఏం చెప్పలేదని కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ విషయానికి సంబంధించి కవిత పైన చర్యలు తీసుకుంటారో లేదా అనే విషయం పక్కన పెడితే ఆ చర్యలు తీసుకునే విషయం అయితే కనపడుతుంది. తదుపరి పార్టీ అధినేత కేసీఆర్ ఏం స్పందిస్తారు, కవిత ఏం మాట్లాడతారని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కవిత సంబంధించిన విషయంలో పార్టీ పదవుల విషయంలో కొన్ని చేంజెస్ రాబోతున్నాయి అన్నది ప్రధానంగా ఒక అంశం తెరపైకి వస్తోంది. సో అందులో కవిత ఏమైనా తనకు ఒక పదవి కావాలి పార్టీలో అనే డిమాండ్స్ పెట్టుండా? సో 2వ తారీఖు రాసినటువంటి లేఖ ఈ రోజు బయటికి రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు కవిత ఈ రోజు ఇట్లాంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది? సో ఆమె అనుకున్నటువంటి పదవి ఇవ్వలేకపోయారా? అండ్ మోర్ ఓవర్ ఎయిర్పోర్ట్ లో మనం చూసాం, సో ప్లకార్డ్ లో గానీ అక్కడ కట్టినటువంటి బ్యానర్ లో గానీ ప్రోటోకాల్ ఎక్కడ పార్టీ ప్రోటోకాల్ లేదు, పార్టీ లైన్ దాటేసి కవిత ఉంది స్పష్టంగా కనిపించింది. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? కవిత ఏమైనా డిమాండ్స్ పెడితే అవి నో అని చెప్తే ఇట్లాంటి ఒక రెబల్ లాగా రియాక్షన్ ఇచ్చింది అనుకోరా? ఇంకా ప్రధానంగా పార్టీలో ఇప్పటికే పార్టీ రాజ్యాంగం కూడా సవరణ చేయడం జరిగింది. పార్టీ రాజ్యాంగంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఒకవైపు ప్రెసిడెంట్ అవైలబుల్ లేకపోతే ఆయనే ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారన్నది కూడా పార్టీ రాజ్యాంగంలో పూర్తి స్థాయిగా మార్పులు చేర్పులు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిగా ఒకవైపు కేటీఆర్ తానే నడిపిస్తున్నారు, ఒకవైపు కేసీఆర్ ఆదేశాల మేరకు ఏ రోజు పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎవరు ఏ ప్రెస్ మీట్ పెట్టాలి, ఎవరు ఎక్కడ ఏ కార్యాచరణ చేయాలి, ఏ జిల్లాలో ఎలాంటి ప్రజా ఉద్యమం చేయాలి, ప్రభుత్వం వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమం చేయాలని కూడా ఎప్పటికప్పుడు 20 నివేదిక నుంచి కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ ఆధారంగానే ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, పార్టీ వర్గాలందరూ కూడా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే కవిత తన పార్టీ సంబంధించిన జాగృతి పేరుతో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుందో పార్టీకి సమాంతరంగా అప్పుడే అందరికి అనుమానం వచ్చింది. ఒకవైపు పార్టీని మళ్ళీ ఒకసారి జాగృతిని
కవిత యాక్టివేట్ చేశారు, కొత్త కంపెనీలు చేస్తున్నారు. ఈ కోణంలోనే ఆమె మరేమైనా యాక్షన్ తీసుకుంటుందా, పార్టీకి సంబంధించి ఏమైనా సమాధానంగా పనిచేస్తుందని చెప్పి అంతా అనుకుంటున్న సమయంలోనే కేసీఆర్ మొన్న ఎలకతుర్తి భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో కూడా కవిత చేసేటువంటి ప్రోగ్రామ్స్ కవిత చేసుకోండి, ఆమె చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా పార్టీకి బలపడతాయి, పార్టీకి ఉపయోగపడతాయి అని చెప్పారు శ్రీకాంత్. రైట్ స్వామి, వెల్కమ్ బ్యాక్ టు యూ. శేషు సార్ మనతో పాటు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శేషు సార్, మొదటి నుంచి కవిత ప్యారలాల్ గా ఇంకొక ఆర్మీని తయారు చేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ జాగృతి తోటి ఒక ప్రత్యేకంగా ఒక వింగ్ తయారు చేయడం, అండ్ ఈ మధ్య కాలంలో దాన్ని రద్దు చేస్తా అని చెప్పడం, మళ్ళీ కొత్త కమిటీలు వేయడం, అండ్ మొన్న ఎయిర్పోర్ట్ లో ప్రోటోకాల్ లేకుండా పార్టీ లైన్ దాటి వ్యవహరించినటువంటి తీరు కానీ, సో నిన్న కేటీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత అందరూ దీనిపైన సైలెంట్ గా ఉండాలని చెప్పేసి, ఎవరు ఎక్కడ రెస్పాండ్ కావద్దని చెప్పేసి అన్నారా? సో కవిత పైన ఏమైనా యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎట్లా చూడొచ్చు శేషు సార్ ఈ పాయింట్ ని? శ్రీకాంత్ నమస్కారం. కల్వకుంట్ల కవిత రాజకీయ నేపథ్యాన్ని, కల్వకుంట్ల కవిత ఉద్యమ నేపథ్యాన్ని, కల్వకుంట్ల కవిత పార్టీలో పోషించినటువంటి పాత్రని మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే తన సొంత ఐడెంటిటీని కాపాడుకునేటటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేసింది. ఆ సొంత ఐడెంటిటీని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో జాగృతి అనేటటువంటి ఒక సాంస్కృతిక సంస్థ ద్వారా తన నేపథ్యాన్ని చూపించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి లెటర్ రాసిన తరువాత తను స్పందించారు. తను శంషాబాద్ విమానాశ్రయంలో నేనే లేఖ రాశాను, ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఇవి, తర్వాత కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారు, తర్వాత లేఖ లీక్ చేసినటువంటి కుట్రదారులు ఎవరు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాలు బయటపెట్టిన తర్వాత సహజంగా మనం అనుకున్నది ఏంటి అని అంటే, కేసీఆర్ దగ్గరికి తను వెళ్తారని, లేకపోతే కేసీఆర్ పిలిపించి మాట్లాడతారనేటటువంటి ఒక ఊహాగానాలు వచ్చాయి. కానీ అవేమి జరగలేదు. అవేమి జరగకపోగా కేసీఆర్ కేటీఆర్ ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోకి నిన్నటి రోజున పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భం. ఆ మాట్లాడిన తర్వాత పార్టీ శ్రేణులకు కేటీఆర్ ద్వారా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు పంపినట్లుగా మనకు తెలుస్తుంది. కవిత లేఖ విషయంలో పార్టీలో ఎవరూ స్పందించవద్దు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వవద్దు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది పార్టీలో అనేటటువంటి విషయం. అయితే కేసీఆర్ కవితను ఎందుకు కలవలేదు, కేటీఆర్ ను మాత్రమే ఎందుకు కలిశారు అని అనేటటువంటి ఒక ఊహాగానాలు విశ్లేషణ చేస్తే, కేసీఆర్ కవిత రాసినటువంటి లేఖ పైన కాస్త కోపంగా ఉన్నారు అనేటటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరింత పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం లేఖ ద్వారా కవిత చేసిందని కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ కవితను కలవటానికి ఈ సందర్భంలో ఇష్టపడటం లేదు. కాబట్టి కేసీఆర్ ని కలిసేటటువంటి అవకాశం కవితకు దొరకలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ఊహాగానాలు లేకపోతే విశ్లేషణలు ఆ విధంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పార్టీ ముందు ఉన్నటువంటి ఈ మౌనాన్ని, అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళి కేసీఆర్ తో భేటీ కావడం, కవిత ఇంతవరకు కనీసం అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకపోవడం, అండ్ కవితను పిలిపించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. సో వేటు వేయడానిక, యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా చర్యలు ఉన్నాయా? పడట్లేదా, పొసగలేదా, ఇంకా బాండింగ్ కనెక్ట్ అవ్వలేదా, లేదంటే అదే అంతర్యుద్ధం నడుస్తుంది అనుకోవచ్చా? యాక్షన్ కంటే ఒక చిన్న విషయం ముందు చెప్పి తర్వాత మీరు అడిగినటువంటి యాక్షన్ గురించి చెప్తాను. అయితే ఇప్పుడు కేసీఆర్ ముందు కానీ బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పీసీ ఘోష్ కమిషన్ మీకు జూన్ 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు కీలకమైన వ్యక్తులను అటెండ్ కమ్మనేటటువంటి ఒక నోటీస్ ఇచ్చారు కేసీఆర్ కి, హరీష్ రావుకి. బట్ ఆ విషయంలో పార్టీ తరఫున ఇప్పుడు అటెండ్ కావాలన్నా, లేకపోతే డైరెక్ట్ గా అటెండ్ కావాలన్నా, లేకపోతే లేఖ రాయాలన్నా, లేకపోతే గత విద్యుత్ శక్తి కమిషన్ ఇచ్చినటువంటి సందర్భంలో అటెండ్ కానటువంటి వైఖరిని ఇప్పుడు కూడా అనుసరించాలనేది ఉన్నటువంటి ఈ పరిస్థితులలో లేఖ కల్వకుంట్ల కవిత లేఖ రాయటము, అది లీక్ అవ్వటము, పార్టీకి మరికొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మళ్ళా ఇప్పుడు కవితను కలిస్తే రకరకాల ఊహాగానాలు వస్తాయి అనేటటువంటి ఒక అభిప్రాయంతో కలవలేదు అనేది ఒక అభిప్రాయం అయితే, రెండోది కవిత వివరణ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అది ఒక చిన్న విషయంగా కేసీఆర్ భావిస్తున్నారు అనేటటువంటి ఒక అంశం అయితే. బట్ కింగ్ కర్తవ్యం ఏంటి అంటాం కదా, కింగ్ కర్తవ్యం ఏమిటి అంటే, ఇప్పుడు కవిత ఎలా స్పందించబోతున్నారు? కేసీఆర్ పిలిచి మాట్లాడలేదు కాబట్టి, తన లేఖకు సమాధానాలు రాలేదు కాబట్టి కవిత నెక్స్ట్ తీసుకోబోయేటటువంటి స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చనీయాంశం అయితే. ఇంకొకటి ఏంటి, చాలా ఈ ఉదంతం బయటపడిన తర్వాత
మీరు పదే పదే చర్చలో కూడా అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల కవిత పైన యాక్షన్ తీసుకుంటారా, కల్వకుంట్ల Exactly. కవితని పార్టీ నుంచి బహిష్కరించేటటువంటి ఓ నిర్ణయం తీసుకుంటారంటే దీనికి మనం పూర్వ నేపథ్యాలు ఒకసారి చూడాలండి. అవును. పార్టీలో విమర్శలు వచ్చినప్పుడు ఇన్నారెడ్డి మొట్టమొదట ఉద్యమ కాలంలో ఇన్నారెడ్డిని బహిష్కరించినట్లుగా, తర్వాత ఆలె నరేందర్ ని బహిష్కరించినట్లుగా, తర్వాత విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా, తర్వాత ఈటల రాజేందర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఆ సందర్భాలు వేరు. బట్ ఈ సందర్భం వేరు. ఆ సందర్భాల్లో పార్టీకి ఆయా వ్యక్తులకు లేకపోతే అప్పుడున్నటువంటి వ్యక్తులకు మధ్య జరిగినటువంటి సంఘటనలు పరస్పర విమర్శలతోటి పార్టీ వాళ్ళని ఉంచుకోవాలనేటటువంటి ఉద్దేశం లేదు కాబట్టి బహిష్కరణ చేసేది. బట్ ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలా. కల్వకుంట్ల కవిత పార్టీలో అనుకుంటున్నటువంటి విషయాలనే లేవనెత్తాను, నేను సీక్రెట్ గా అధ్యక్షుల వారికి లేఖ రాశాను, బట్ అది ఎలా లీక్ అయిందో పార్టీ. బట్ ఇక్కడ రెండు కనిపించట్లేదు శేషు సార్, రెండు కనిపిస్తలేదు. కవిత ఎపిసోడ్ పైన ఇప్పటి వరకు అధిష్టానం పెద్దలు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కేటీఆర్ మాట్లాడినా గానీ 2 ముక్కలు మాట్లాడారే తప్ప ఎక్కడ కవిత పేరును కూడా ప్రస్తావించలేదు. సో కవితను ఫామ్ హౌస్ పిలిచి బుజ్జగిస్తారా లేదంటే మందలిస్తారా అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అందరూ ఆలోచనలో ఉన్నారు, వెయిట్ చేశారు. కేటీఆర్ ను మాత్రమే పిలిచారు, కవితకి ఇంతవరకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. సో ఇంకా గ్యాప్ పెరుగుతోంది అన్నది మాత్రం ఒకటి స్పష్టంగా తెలుస్తోంది, అనుమానాలు కనిపిస్తున్నాయి. గ్యాప్ పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే కవితని పిలిపించి మాట్లాడి ఉంటే ఆ గ్యాప్ కి కొంత నేరో అయ్యే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు పిలిపించి మాట్లాడలేదు కాబట్టి కవిత ఏదైనా ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వస్తాయి. కాకపోతే పార్టీలు ఏం చేస్తాయంటే ఇట్లాంటి విషయాల్లో చాచివేత ధోరణి లేకపోతే దాటవేసే ధోరణి అనుసరిస్తాయి కాబట్టి అదే వైఖరిని ఇక్కడ అనుసరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే కల్వకుంట్ల కవితని బహిష్కరించేటటువంటి అంశాలు కనపడట్లే. ఎందుకు? ఒకటి, పార్టీ లైనప్ పెద్దగా దాటినట్లుగా, పార్టీని విమర్శించినట్లుగా మనకి కనపడట్లేదు. పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపినట్టుగా కనపడుతుంది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే స్వయంగా కేసీఆర్ బిడ్డ కాబట్టి కొంతమేరకు ఎక్స్క్యూజెస్, కొంతవరకు క్షమించేటటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే వార్నింగ్స్ ఇచ్చేటటువంటి అంతర్గత వార్నింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, పద్ధతి మార్చుకోమని చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఒక అవకాశం ఇచ్చి చూసేటటువంటి అంశం కూడా ఉంటుంది. కాబట్టి తక్షణం కల్వకుంట్ల కవిత పైన వేటు పడుతుంది లేకపోతే బహిష్కరణ పడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం చూడలేం కానీ, బట్ ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఇప్పుడు బాల్ కవిత కోర్టులో ఉన్నట్టు. ఎందుకనంటే కేసీఆర్ ఈ అంశానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో స్పందించకండి కవిత రాసినటువంటి లేఖ పైన, ఫర్దర్ గా దీనిపైన ఏం మాట్లాడొద్దని చెప్పారు అంటే అక్కడికి దాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లుగా. బట్ ఇప్పుడు బాల్ కవిత కోర్టులో ఉన్నది కాబట్టి కవిత ఏం చేయబోతున్నారు, కవిత తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి, కవిత ఇదే విమర్శల్ని కనుక ఒకవేళ కొనసాగిస్తే తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, పార్టీ చర్చిస్తుందా తనతోటి, డైరెక్ట్ గా నిర్ణయం తీసుకొని పార్టీ నుంచి బహిష్కరిస్తుందా, రెండోది కవిత కొత్త పార్టీ పెడతారు అనేటటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి సమాచారం పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. రెండోది, కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ ఇప్పుడు పార్టీని కొంత ఆత్మరక్షణలోకి నెట్టింది, విపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్లుగా మారింది. ఆ అస్త్రం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఏంటి అని అంటే, చూసారా మేము అనుమానిస్తుందే కవిత కూడా స్పష్టం చేశారు, బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య సంబంధాలు బలపడుతున్నాయి, అందుకే కేసీఆర్ బలంగా బీజేపీని విమర్శించట్లేదు, అది కవిత కూడా దాన్ని సపోర్ట్ చేసింది, తన లేఖలో ప్రస్తావించింది అని ఒక వాదన తీసుకొస్తుంటే దానికి విరుగుడుగా బీజేపీ ఒక అంశాన్ని బయటకు తెస్తుంది. ఏంటి అనంటే కవిత కోవర్ట్ గా మారిపోయారు, కాంగ్రెస్ లోకి పోవటానికి లేకపోతే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి తను కోవర్ట్ గా మారి కాంగ్రెస్ డైరెక్షన్ లోనే కవిత కేసీఆర్ కి లెటర్ రాసింది అనేటటువంటి ఒక విమర్శ తీసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విమర్శలన్నీ బీఆర్ఎస్ కి నష్టం చేస్తున్నాయి కదా, బీఆర్ఎస్ కి నష్టం చేస్తున్నాయి కాబట్టి బట్ ఫర్దర్ గా కవిత ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ స్వామి. సో కవిత లేఖ తర్వాత కవిత అంటే నిన్న కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత సో కవితను మందలిస్తారా లేదంటే బుజ్జగిస్తారా, కవితను పిలిపించుకొని మాట్లాడతారా అంటే ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి యాక్టివిటీ లేదు. సో గ్యాప్ పెరుగుతోందా, సో కవిత నిర్ణయం ఎట్లా ఉండబోతోంది భవిష్యత్తులో, సో పార్టీ లైన్లోనే ఉన్నారా, పార్టీతోనే ఉన్నారా, సో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోవట్టులను ఏరివేసేటువంటి క్రమం జరుగుతుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కొన్ని మిస్లేనియస్ క్వశ్చన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. చూద్దాం ఇట్లాంటి క్వశ్చన్స్ కి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి సమాధానం ఇవ్వబోతోంది, దీనిపైన కేసీఆర్ ఎట్లా రెస్పాండ్ కాబోతుంది. ఇప్పటివరకు అయితే ఎవరు రెస్పాండ్ కాలే, నేరుగా కవితను ఉద్దేశించి ఎవరు మాట్లాడింది అయితే లేదు. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.